పిలిపించి తాను చేసిన మనుషుల కొరకు తానే తన ప్రజల కొరకు విమోచనగా క్రయధనముగా ప్రజల పాపములను విమోచించడం కొరకు విమోచన కర్తగా యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించి ప్రతి మానవుని పాపపు శిక్షకు ప్రతిగా ఆయన శిక్షను అనుభవించి కలువరి శిలువలో మరణించి ఉన్నాడు. ప్రియులారా, మీ అందరి మా అందరి మనుషులందరి పాపములను క్షమించడం యేసు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మరణించి ఉన్నాడు. యేసు మరణము ద్వారా ఈ లోకానికి చెప్పేది ఏమిటి అంటే యేసు ప్రతి మనిషిని రక్షణకు మరణించాడు. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, యేసుక్రీస్తు మరణించి సమాధికి పరిమితం కాలేదు. ఒక సమాధిలో ఆయన పెట్టబడ్డాడు, కానీ సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. ఎందుకో తెలుసా? ఆయన మరణము కంటే శక్తిమంతుడు. మరణించిన వారిని లేపెనగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు గనుక 3వ దినమున తిరిగి లేచాడు. ఇదిగో పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఇదిగో యేసు రక్తము ప్రతి పాపములను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తూ, ఇదిగో నీకు జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటావేమో, నీకేదైనా అనారోగ్యం వస్తే మందులను ఆశ్రయిస్తావేమో కావచ్చు. పాపానికి ఎలాంటి మందులు లేవు, కేవలం మాత్రమే. మనుషులందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేని స్థితిలో దేవుడే మనకు అనుగ్రహించబడి దేవుని రాజ్యాన్ని మనకు చూపించాడు. ఏసే మార్గము నిత్య జీవితానికి, ఏసే సత్యము, దేవుని వాక్యము సత్యమైనది.